హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. వజ్రాల దీవిలో పగడాల పడవ జానపద కథ 4వ భాగము మరియు చివరి భాగము చెప్పుకుందాం. అమావాస్య చీకటి రాత్రిలో వజ్రాల దీవి నగరంపైకి ముసుగులు ధరించిన అనేక వేల మంది విరుచుకుపడ్డారు. నగరంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ వార్త మహారాజు చంద్రసేనునికి, మంత్రి దండనాయకులకు తెలిసేటప్పటికే ఆలస్యమైంది. వజ్రాల దీవిపై శత్రురాజులు ఆకస్మికంగా ముట్టడి జరిపారు. ఆ రాత్రంతా సంకుల సమరం జరిగింది. శత్రుబలాలు పెరగసాగాయి. తెల్లవారింది. వజ్రాల దీవిలో గల ప్రజలు, సైనికులు సమాయత్తమయ్యారు. మహారాజు చంద్రసేనుడు, మంత్రి దండనాయకులు సకలాస్త్రములు ధరించి రణరంగానికి తరలి వెళ్లారు. రాజకుమారి అవిలాదేవి కూడా పురుష దుస్తులు ధరించింది. తల్లులకు నమస్కరించి కవచము, శిరస్త్రాణము ధరించింది. చూపరులకు యువరాజు అజేయుడు వచ్చాడా అన్నట్లు కనిపించింది. యుద్ధరంగంలో తండ్రి పక్కన చేరి శత్రు సైనికుల తలలు బంతుల్లా ఆడుకోజొచ్చింది. చంద్రసేనుడు తన కూతురు అవిలాదేవి పరాక్రమానికి ముగ్ధుడయ్యాడు. శత్రురాజులు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో రాజు, యువరాణి చెరో దిక్కుగా పోరాటం సాగించనారంభించారు. ఆ పోరాటంలో శత్రురాజు తల తెగ నరికింది యువరాణి. తమ రాజు చావటం కళ్ళారా చూసిన శత్రు సైనికులు అవిలాదేవి మీద దాడి చేశారు. అయినా ఆమె విజృంభించి వారిని తరిమేసింది. సాయం సమయం అయింది. అందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఒక రాత్రి ఒక పగళ్ళు పోరాడిన వజ్రాల దీవి సైనికులు అలసట చెందారు. ఒకేసారి 4 దేశాల సైనికులతో పోరాడాలంటే సాధ్యమా? ఆ రాత్రి మహారాజు సర్వ సైన్యాధికారులను రప్పించి యుద్ధ పరిస్థితి వివరించాడు. రాజగురువు శ్రీకాంత శర్మ చంద్రసేనుడితో ఇలా అన్నాడు: రాజా, ఎందుకైనా మంచిది వజ్రాల దీవి తలుపులు మూసి రాణులను, స్త్రీలను కోటలో ప్రవేశపెట్టండి అని సలహా ఇచ్చాడు. వజ్రాల దీవి కోట అభేద్యమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తలుపులు పగలవు. అవి వజ్ర నిర్మితాలు. కోటగోడలు ఉక్కు కంటే గట్టిగా నిర్మించబడ్డాయి. మహారాజు అందుకు అంగీకరించి రాత్రికి రాత్రే స్త్రీలను, బాలురను, బాలికలను, వృద్ధులను కోటలో ప్రవేశపెట్టి వారికి సకల సౌకర్యాలు సంవత్సరానికి సరిపడే విధంగా అమర్చాడు. తిరిగి ఉషోదయం అయింది. రణభేరి మ్రోగింది. రాకుమారి అవిలాదేవి పూర్తి యుద్ధ దుస్తులు ధరించి తండ్రితో పాటు రణరంగంలోకి వచ్చింది. రాకుమారి శౌర్య ప్రతాపాలకు శత్రు సైనికులు జోహార్లు చేశారు. చంద్రసేనుడు అరివీర భయంకరుడుగా పోరాటం సాగించాడు. ఒక శత్రురాజు విడిచిన బాణం తగిలి గాయపడ్డాడు. అతని స్థానము యువరాణి ఆక్రమించింది. శర పరంపరలు వర్షింపజేసి తన తండ్రిని గాయపర్చిన వాని శరీరంలో వరుసగా బాణాలు నాటింది. మహారాజును కోటలోనికి ఎవరికీ తెలియకుండా పంపించారు. ఆయన వేషంలో రాజగురువు శ్రీకాంత శర్మ యుద్ధరంగానికి వచ్చాడు. ఇక మొదలైంది అసలైన పోరాటం. మహామహిమాన్వితుడు అజాతశత్రువు అన్న సామెతగా శత్రురాజులు, సైనికులు చెల్లా చెదురయ్యారు. రాజగురువు శ్రీకాంత శర్మ దాటికి తట్టుకోలేకపోయారు. అయితే వజ్రాల బాణం లేదనే ధైర్యం కొంత, తమ 4 దేశాలపై సైనికులు కలిస్తే ఈ వజ్రాల దీవి సైనికుల బలం చాలదనే ధైర్యం కొంత వారిని విజృంపజేశాయి. 3 శత్రురాజులు ఒకేసారి విరుచుకుపడ్డారు రాజగురువు మీద. మహారాజు చంద్రసేనుడు ఇతడేననే అభిప్రాయంతో. వారు 3 శత్రు సైనికులను ఎదిరించాలంటే సాధ్యమా? రాజగురువు మీద ఒక్కుమ్ముడిగా విరుచుకుపడిన శత్రువులను చూసింది రాకుమారి అవిలాదేవి. తన పంచకళ్యాణిని అటుగా పోనిచ్చి వారిని ఎదుర్కొన్నది. ఈ సంకుల సమరంలో రాజగురువు ఒక దారి, రాకుమారి ఒక దారి అయ్యారు. శత్రు సైనికులు రాకుమారి అవిలాదేవిని చుట్టుముట్టి తమ గుడారాల వైపుగా తీసుకువెళ్ళి అక్కడ ఆమెను బంధించారు. ఈ విషయము మహారాజుకు కానీ రాజగురువుకు కానీ తెలియదు. సాయం సమయంలో యుద్ధం నిలుపుదల చేసినప్పుడు రాకుమారి కనిపించడం లేదని తెలుసుకున్నారు. మహారాజు చంద్రసేనుడు నీరు కారిపోయాడు.
శత్రురాజులు రాయిబారిని పంపారు. మర్యాదగా వజ్రాల దీవిని అప్పగిస్తే రాజకుమారిని వదిలిపెడతాం, లేకుంటే ఆమెను సంహరించి ఖండాలు కానుకగా పంపిస్తామని చెప్పారు. ఈ వార్త పిడుగులా వినబడింది. రాకుమార్ని వదులుకోవటమా, వజ్రాల దీవిని స్వాధీనపరచటమా? అత్యవసర సమావేశం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయింది. 4 రోజుల వ్యవధి కావాలన్నారు చంద్రసేనుడు. రాజగురువు రాయబారితో అతను అంగీకరించి 4వ రోజు సాయం సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటారో దానిమీదనే రాకుమారి జీవితము ఆధారపడి ఉంటుందని చెప్పి వెళ్ళాడు. ఆకాశంలో పయనిస్తున్న అజేయునకు దూరంగా మంటలు ఆకాశాన్నంటే నగరం కనిపించింది. అదే దావానల నగరంగా గుర్తించాడు అతను. నగరం చుట్టూ పెద్ద పెద్ద అగ్నికీలలు చుట్టూ ఉన్నాయి. దావానల నగరంలోకి అడుగు పెట్టాలంటే ఈ మంటల్ని దాటి వెళ్ళాలి. ఆకాశాన్నంటే జ్వాలలు అన్ని వైపులకు వ్యాపించి ఉన్నాయి. ధైర్యం చేసి అజేయుడు క్రిందకు దిగాడు. అయితే మంటలు అజేయుణ్ణి చుట్టుముట్టాయి. వెంటనే మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు. ప్రచండుని తెలివితేటలకు జోహారు చేశాడు. ఆలోచనలో పడ్డ అజేయునికి ఆకాశంలో విహరిస్తున్న గరుడ పక్షి జంట కనిపించింది. దగ్గరలో దావానల నగరం తప్ప మరేమీ లేని చోట ఈ పక్షి జంట ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా ఇవి రాక్షస నగరంకి చెందినవై ఉండవచ్చు అనుకున్నాడు అజేయుడు. వాటిని గమనిస్తూ అదృశ్య రూపుడై అంతరిక్షంలోనే నిలబడ్డాడు. పక్షి జంట కాసేపు విహరించి సూటిగా నగరం మధ్యకు ఆకాశంలో నుంచి దూకాయి. అజేయుడు అర్థం చేసుకున్నాడు. చుట్టుపక్కల ఎటు నుంచి నగరంలోకి ప్రవేశించాలన్నా అగ్నికీలలు చుట్టుముడతాయి. సూటిగా నగరం మధ్యలోకి ఆకాశం నుంచి ప్రవేశిస్తే అగ్ని చుట్టుముట్టదనే విషయం అర్థమైంది. వెంటనే అజేయుడు ఆకాశం నుంచి నగరం మధ్యకు దిగాడు. అదృశ్య రూపుడైన అజేయుడు నగరమంతా పర్యవేక్షించసాగాడు. ఆకాశాన్నంటే భవనాలు, సుందర నందనవనాలు, బారులు తీర్చిన వీధులు, సమస్త ఐశ్వర్యాలు గల అమరపురిలాగా ఉంది దావానల నగరం. ఇంత చక్కని నగరము, మంచి మానవులు గల ఈ నగరంలో మచ్చలాంటివాడు ప్రచండు. స్వర్ణకాంతులు ఇస్తున్న ఒక భవనం ముందు ఆగాడు అజేయుడు. విచ్చుకత్తుల పహారా ఉన్న దానవుల్నించి తప్పించుకొని లోపలికి వెళ్ళాడు. రత్నాలు పొదిగిన గోడలతో మణిదీపాలతో సుందరంగా ఉన్నది ఆ భవనం లోపల. అజేయుడు గదులన్నింటినీ వెతకసాగాడు. పడమరగా ఉన్న గది తలుపులు బంధించబడి ఉన్నాయి. అజేయుడు బలంగా తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. పాన్పు మీద విద్యాధరి ఏడుస్తూ కనిపించింది. దగ్గరగా వెళ్ళి మెల్లగా విద్యాధరి అని పిలిచాడు. ఆమె త్రుళ్ళిపడి లేచి ఆ స్వరం అజేయునిదిగా గుర్తించి స్వామి వచ్చారా అన్నది. అజేయుడు యథారూపం దాల్చి ప్రచండు ఎలా పగడాల పడవను విద్యాధరిని అపహరించింది అడిగాడు. స్వామి, మీరు వెళ్ళిన తర్వాత పగడాల పడవలో కూర్చున్న నాకు ఆకాశంలో ఎవరో పడవ మీదుగా పయనిస్తున్నట్లు గమనించిన నేను పడవ నుంచి బయటికి వచ్చాను. అంతరిక్షంలో పయనించే ప్రచండు నన్ను చూశాడు. వెంటనే పడవ మీదకు దిగి సుందరి, ఎవరు నీవు అని ప్రశ్నించాడు. నేను చెప్పాను, అంతే. ప్రచండు వికటాట్టహాసం చేసి పడవతో సహా ఇక్కడికి చేర్చాడు అన్నది. పగడాల పడవ ఎక్కడున్నది అడిగాడు అజేయుడు. దక్షిణపు దిక్కుగల మాయా సరోవరంలో అన్నది విద్యాధరి. అజేయుడు విద్యాధరిని వెంట తీసుకుని దక్షిణపు దిక్కుగా గల మాయా సరోవరానికి వెళ్ళి పగడాల పడవలో విద్యాధరిని ఎక్కించి, ఓ పగడాల పడవ, గంధర్వకాంత విద్యాధరిని తీసుకొని ధవళ పర్వతం మీద గల శిఖరానికి చేరుకో, ఇది భగవదాజ్ఞ అన్నాడు. మరుక్షణము పగడాల పడవకి ఇరుపక్కలా గల రెక్కలు విప్పుకుంది. ఆకాశంలోకి సూటిగా ఎగిరిపోయింది. పగడాల పడవ మెరుపు తీగలాగా ఎగిరింది. అజేయుడు నిజరూపంలో తిరిగి నగరంలోకి అడుగుపెట్టాడు. వజ్రాల బాణం చేత ధరించి రత్నాల వింటిని భుజానికి తగిలించుకొని ఉన్న మానవుణ్ణి చూడగానే దానవ వీరులు యుద్ధానికి తలపడ్డారు. అజేయుడు భైరవ త్రిశూలంతో వారిని చిందరవందర గావించాడు.
అతని ప్రతాపానికి తట్టుకోలేకపోయారు దానవులు. ఈ వార్త ఎక్కడో పాతాళ నగరంలో ఉన్న ప్రచండుడికి చేరింది. అతను ఉగ్రుడై చేత శూలం ధరించి వచ్చాడు నగరానికి. రహస్య మందిరంలో విద్యాధరి, మాయా సరోవరంలో పగడాల పడవ అంతర్ధానం కావటంతో ప్రచండుడు కోపంతో అజయ్య, నీ పని ఆఖరు అంటూ అజయునిపై ప్రచండ శూలాన్ని విసిరాడు. నిప్పులు కక్కుతూ మీదకు వస్తున్న శూలాన్ని భైరవ శూలంతో ఖండించాడు. ప్రచండుడు గండ్రగొడ్డల్ని విసిరేశాడు. అర్ధచంద్రాకృతిలోనున్న ఆ గండ్రగొడ్డలి మహిమాన్వితం గలది. దాని ధాటికి ఎవరూ ఎదురు నిలవలేరు. అజేయుడు ఈ గండ్రగొడ్డలి దెబ్బకు చావటం ఖాయం అనుకున్నాడు ప్రచండుడు. అజేయుడు భైరవుని త్రిశూలం గండ్రగొడ్డలికి సూటిగా విసిరాడు. భైరవ శక్తి ముందు ప్రచండుని శక్తి చాలలేదు. గండ్రగొడ్డలి తుత్తునీలైంది. అజేయుడు సింహనాదం చేశాడు విజయోత్సాహంతో. ప్రచండుడు మండిపడ్డాడు. వెంటనే అంతర్ధానమయ్యాడు. ఈలోగా రాక్షస సేన అజయుని మీదకు వచ్చింది. తాను ఒక్కడైనా 1000 మంది వీరుల్లాగా వారి మీదకి బాణాలు వేయటం, త్రిశూలంతో గుండెలు చీల్చడం చేస్తున్నాడు. రాక్షస గణాలు మిడతల దండుల్లాగా నేలకూలుతున్నాయి. ప్రచండుడు ఎక్కడికి వెళ్ళింది అంతుపట్టలేదు. మళ్ళీ మాయమైనాడా? ఈ చోటు నుంచి మరో చోటికి పలాయనం చిత్తగించాడా అనే అనుమానం వచ్చింది అజేయుడికి. ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. రాక్షస సేన శలభదండులాగా వచ్చి మీద పడుతూ ఉంది. ఇక లాభం లేదనుకున్నాడు. ఈ రాక్షస గణాన్ని సర్వం నాశనం చేస్తే గాని ప్రచండుని గురించి తెలుసుకోలేననుకొని రత్నాల విల్లుకు వజ్రాల బాణం సంధించి మహావిష్ణువును తలచి రాక్షస గణంపైన వేశాడు. అంతే, ఆ మరుక్షణంలో రాక్షసులు సర్వం బూడిదగా మారారు. వజ్రాల బాణం పిడుగులా గర్జిస్తూ మెరుపులా మెరుస్తూ తిరిగి అజయుని వద్దకు చేరింది. రాక్షసగణం మొత్తం నాశనం కావడంతో తిరిగి ప్రచండుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అతని వద్ద అనేక దివ్యాస్త్రములున్నట్లు గమనించాడు అజేయుడు. ప్రచండుడు ముందుగా వజ్రాలు పొదిగిన వజ్రాల గదను విసిరాడు అజయుని మీదకి. దగద్దాయమానంగా మెరుస్తూ ప్రళయ భీకరంగా వస్తున్న ఆ గదను చూసి తన త్రిశూలాన్ని విసిరాడు. వెంటనే ఆలస్యం చేయకుండా రత్నాల వింటికి వజ్రాల బాణం సంధించి లాగి వదిలాడు నారిని. బాణం పిడుగులా ధ్వని చేసుకుంటూ వచ్చి ప్రచండుని గుండెల్లో నాటింది. అదే సమయంలో వజ్రాల గద త్రిశూలం ధాటికి తట్టుకోలేక వెనుదిరిగి వచ్చి ప్రచండుణ్ణి ఎదుర్కొన్నది. తరతరాల నుంచి జగజ్జగాలని తన మాయాజాలంతో గడగడలాడించుతూ వజ్రాల బాణాన్ని అపహరించి దానితోనే మహావిష్ణువును జయించాలని కలలుగన్న ప్రచండుడు దావానల నగర నిర్మాత, దానవులకు రాజైన చెండ ప్రచండుడు నేలకొరిగాడు. అజయ్య, నా ప్రాణం తీశావు అని కేకపెట్టాడు. వజ్రాల బాణము త్రిశూలము అజయునికి చేరాయి. ప్రచండుడు నేలకొరిగిన మరుక్షణంలో అతని ప్రాణాలు పోయాయి. వెంటనే దావానల నగరం భూకంపం వచ్చినట్లు తల్లడిల్లింది. నగరం అంతా మంటలు అలుముకున్నాయి. అజేయుడు అంతరిక్షంలోకి ఎగిరాడు. దావానల నగరం అగ్నికి ఆహుతైంది. అమరపురిని తలదన్నే రాక్షస నగరం క్షణంలో బూడిదైంది. ధవళగిరి మీద నిలబడి ఆకాశంలోకి చూస్తున్న సూరసేనుడు, విద్యాధరులకు మెరుపుల ధవళగిరి మీదకు దిగుతున్న అజేయుడు కనిపించాడు. వారిరువురికి అక్కడి జరిగిన సంగతులు చెప్పి మనసులో సర్వాంతర్యామికి నమస్కరించి పగడాల పడవలో మెరుపు గుర్రంతో సహా వజ్రాల దీవికి పయనించారు ముగ్గురు. రాకుమారి అవిలాదేవిని బంధించారన్న వార్తతో పాటు వజ్రాల దీవి మీద శత్రురాజులు దండెత్తారన్న వార్త చంద్రసేనుడికి కాబోయే అల్లుడు విక్రమవర్మ పుత్రుడు విజయవర్మకు తెలిసింది. వెంటనే తండ్రి అనుమతితో సర్వ సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు విజయవర్మ శత్రురాజులపై ముట్టడికి. తాము పెట్టిన 4 రోజుల సమయం దాటింది. చంద్రసేన మహారాజు దగ్గర నుంచి ఏ వార్త అందలేదు వారికి. 5వ రోజు ఉదయమే రణభేరి మ్రోగింది. చంద్రసేన మహారాజు కోలుకున్నాడు.
రాజగురువు శ్రీకాంత శర్మతో సహా అందరూ కవచ శిరస్త్రాణధారులై రణరంగానికి చేరుకున్నారు. విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాటం జరుగుతుంది. ఎవరికి వారు విజయలక్ష్మి తమనే వరించాలనే దీక్షతో పోరాడుతున్నారు. ఆ సమయంలో వచ్చి కలిసింది విజయవర్మ సైన్యం వజ్రాలదేవి సైన్యంతో. విజయవర్మను చూసిన చంద్రసేనుడు తన కుమారుడైన అజయుణ్ణి చూసినట్లే సమరపడ్డాడు. ఇప్పుడు భయపడటం శత్రువుల వంతు అయింది. విజయవర్మ ఒక పక్క, రాజగురువు ఒక ప్రక్క, మహారాజు మరొక ప్రక్క శత్రువులను ఊచకోత కోస్తున్నారు. ఇంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అందరూ దిగ్భ్రాంతులై పైకి చూశారు. సింధూరపు రంగులో మెరుపు వేగంతో ఆకాశంలో నుంచి రణరంగంలోకి దిగింది పగడాల పడవ వజ్రాల దీవిలో. పడవలో నుంచి దిగుతున్న అజేయుణ్ణి, గంధర్వ కన్యను, సర్వ సైన్యాధిపతి సూరసేనుణ్ణి చూసిన మహారాజు, రాజగురువు సంతోషాశ్చర్యభరితులయ్యారు. అజేయుడు వెంటనే తన మెరుపు కళ్యాణి అధిరోహించి శత్రువుల గుడారాల్లోకి దూసుకుపోయి వారిని చీల్చి చెండాడుతూ బందీ అయిన తన సోదరిని విడిపించుకొని వచ్చాడు తన వద్దకు. అజేయుడు, సూరసేనుడు వచ్చారన్న వార్త క్షణాల మీద పాకింది శత్రువలయంలోకి. వారి గుండెలు గుబుగుబలాడాయి. ఇక తమ చావు ఖాయమని భావించారు. ప్రాణానికి తెగించి పోరాటం సాగించారు. అజేయుడు ఒక్కసారి శత్రువులకెదురుగా నిలబడి రత్నాల విల్లు నారీ మ్రోగించాడు. దాని ప్రళయ భీకర శబ్దానికి శత్రువుల గుండెలు పగిలాయి. వజ్రాల బాణము వింటికి సంధించి లాగి వదిలాడు శత్రుసేనలపైకి. అంతే, వజ్రాల బాణం నుంచి వెలువడే మృత్యు కిరణాలు శత్రురాజులను వారి వారి సైన్యాలతో సహా ఒక్క క్షణం వ్యవధిలో బూడిద చేశాయి. చంద్రసేనుడు తన కుమారుడి సాహసాన్ని మెచ్చుకున్నాడు. అజేయుడు విద్యాధరి విషయం చెప్పి తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకున్నందుకు మన్నించమని ప్రార్థించాడు. సూరసేనుడు తను ఎలా మృత్యుపాలైనది, తిరిగి ఎలా అజేయుని వల్ల పునర్జీవితుడైనది రాజగురువుకు చంద్రసేనుడికి చెప్పాడు. విద్యాధర్ని తీసుకొని అవిలాదేవి రాజాంతఃపురంలోకి నడిచింది, విజయవర్మను క్రీగంట చూస్తూ. ఇక అందరూ మహాశక్తి దేవాలయం వరకు వెళ్లారు దర్శనానికి. అక్కడ ప్రత్యక్షమయ్యాడు యోగీంద్రుడు. చంద్రసేనుడు అతనికి పాదాభివందనం చేసి, స్వామి, తమ అనుగ్రహం వలన చిరంజీవి ప్రచండుడిని సంహరించి వచ్చాడు అన్నాడు. అజేయుడు, సూరసేనుడు, రాజగురువు అందరూ ఆయనకు భక్తితో వందనం కావించారు. రాజా, నేను ప్రచండు ఏకోదరులం. అయితే నేను సర్వసంగ పరిత్యాగినై దేవుని కొరకు అన్వేషిస్తూ తిరుగుతున్నాను. ప్రచండు దేవుని నిర్జించాలనే భయంకరమైన కోరికతో క్షుద్రశక్తులు సంపాదించుకున్నాడు. అతను శ్రీ మహావిష్ణువుకు బద్ధ విరోధి. ఆయన్ని జయించాలంటే ఆయన వజ్రాల బాణంతోనే జయించాలి. సుదర్శన చక్రాన్ని నిరోధించగల ఒకే ఒక ఆయుధం వజ్రాల బాణం. అందుకే అనేక మాయల ద్వారా దాన్ని నీ వద్ద నుంచి సంగ్రహించాడు. ఆ బాణంతోనే అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చంద్రసేన, పగడాల పడవ ఎంతో అద్వితీయ శక్తులు కలది. నీటిలో పయనించగలదు, నింగిలో ఎగరగలదు. అది నీ వద్దనున్నంతకాలం నీ వజ్రాల దీవి వైపు సురాసురులు సైతం కన్నెత్తి చూడలేరు. చిరంజీవి, అజేయ, భైరవ ఆయుధం ఇక నీ వద్ద ఉండరాదు. దానిని ఆకాశంలోకి విసురు, తిరిగి భైరవుని చేతిని అలంకరిస్తుంది అంటూ అందర్నీ దీవించి యోగీశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అజేయుడు తన చేతిలోని త్రిశూలాన్ని కన్నులకద్దుకొని శక్తి కొలది ఆకాశంలోకి విసిరేశాడు. అది రివ్వున తిరుగుతూ అంతరిక్షంలో అంతర్ధానమైంది. రాజగురువు శ్రీకాంత శర్మ నిర్ణయించిన శుభముహూర్తంలో అంబికా దేవాలయంలో అజేయునకు, విద్యాధరికి, అవిలాదేవికి, విజయవర్మకు వైభవంగా వివాహం జరిగింది. ఆ వివాహానికి గంధర్వులు, దేవతలు వచ్చి వధూవరులను దీవించారు. వజ్రాల దీవిలో ఇప్పుడు ముత్యాల హారం, మాయాపాదుకులు, వజ్రాల బాణము అలంకరించి ఉన్నాయి. వాటితో పాటు వజ్రాల దీవిలో పగడాల పడవ కూడా ఉన్నది. అజేయుడు చిరకాలం వజ్రాల దీవి నగరాన్ని విద్యాధరితో పాలించాడు ప్రజానురంజకంగా.
చంద్రసేనుడు తన ఇద్దరి భార్యలతో రాజగురువుతో వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. సూరసేనుడు మాత్రం అజయునకు అండగా నిలబడ్డాడు రాజకార్యాలలో. ఇప్పటికీ ఈ కథ నడిచి కొన్ని వేల సంవత్సరాలైంది. కాలగర్భంలో ఎన్నో నగరాలు మట్టిలో కలిశాయి. కొన్ని క్రొత్త నగరాలు ఆవిర్భవించాయి. అందులో భాగంగానే వజ్రాల దీవి కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అయితే ఇప్పటికీ మట్టిలో కప్పబడిన మహానగరం వజ్రాల దీవిలో పగడాల పడవ కోసం చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారంటారు. మరి మనం కూడా ఏం జరుగుతుందో చూద్దాం. వజ్రాల దీవిలో పగడాల పడవ జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.